ఏరియల్ వ్యూ, గుత్తికోట ఏరియల్ వ్యూ. దూరంగా పాండ్. ఫ్రెండ్స్, సో నేను వాల్ ఎక్కినాను. సో వాల్ దిగడం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. గుత్తికోట పూర్తి శిథిలావస్థలో ఉంది సార్. కోట పూర్తి శిథిలావస్థలో ఉంది. అమ్మయ్య, మా సుంకన్న సార్ అతి కష్టం మీద ఎక్కుతున్నాడు. సో కోట శత్రువుల్ని గమనించడానికి కోట వాల్ పైనుంచి కొన్ని రంధ్రాలు, ఈ రంధ్రాల గుండా శత్రువుల్ని పసిగట్టవచ్చు. ఎస్, కోట పూర్తిగా ఇంకా చాలా ఎక్కవలసి ఉంది. మొత్తం కోట శిథిలావస్థలో ఉంది. సండేనే కదా జనాలు వచ్చేది బ్రదర్? ఇంకా ఎక్కాలనా? చాలా ఉందా? వాల్స్ పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయి. సో ఏదేమైనా రాజుల కాలం చాలా గ్రేట్. చాలా కష్టపడి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. సో ప్రజారక్షణే ధ్యేయంగా శత్రువుల నుంచి తమను తాము కాపాడుకోవడానికి రాజులు అతి కష్టం మీద అత్యంత ఎత్తైన ప్రాంతంలో వాళ్ళను నిర్మించి ఉన్నారు. ఎటువైపు నుంచి వచ్చిన శత్రువుల్ని పసిగట్టేలాగా ఏర్పరచుకున్నారు. సో ఇది గుత్తికోట కర్నూలుకి జస్ట్ 80 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది మంచి టూరిజం స్పాట్. సో ఈ కోటను ఆధారంగా చేసుకొని అప్పటి రాజుల జీవన విధానాలు, వాటి పరిపాలనా విధానాలని కూడా మనము అవగాహన చేసుకోవచ్చు. ఇది కోట బుర్జు ఇలాంటి బుర్జులు వాల్స్కి చాలా ఉంటాయి. అది పూర్తి స్థాయిలో పడిపోయే స్థితికి ఏర్పడింది. కోటలో పూర్తిగా పిచ్చి మొక్కలు ఎక్కువైపోయాయి. ఎక్కడో దూరంగా ఉండే గోల్కొండ పోర్టు కంటే మనకు కర్నూలుకు దగ్గరలో 80 కిలోమీటర్ల దూరంలో మనకు గుత్తికోట ఉంది. దీన్ని కుటుంబ సమేతంగా సందర్శించవచ్చు. సో దూరంగా ఇది హైదరాబాద్ బెంగళూరు హైవే. సో దూరంగా హైదరాబాద్ బెంగళూరు హైవే. సో గుత్తికోట పై నుంచి మనకు ఇలాగా పొలాలు, చుట్టూ పరిసర ప్రాంతాలు చాలా అందంగా ఉన్నాయి. సో ఈరోజు చాలా క్లౌడీగా ఉంది. ఎస్, సో ఈ గుత్తికోటలో చుట్టూ గోడలు నిర్మించి ఉన్నారు. మధ్యలో నివాస గృహాలు ఏర్పరచుకొని ఉన్నారు. శత్రువులు దండయాత్ర జరపకుండా పైనుంచి కనిపెట్టడం జరుగుతుంది. కోట ఎక్కడం అతి కష్టంగా ఉంది.
సో కింది నుంచి పైకి రావడానికి మాకు చాలా దాదాపు గంట సమయం పట్టింది. ఇంకా అంత ఎత్తు పైకి ఎక్కాలి మేము. సార్ అటు ఎందుకు వెళ్తున్నారు? ఇటు లేదా దారి? ఆ పైకి ఎక్కుదాం రండి. ఇట్లే అదే ఇట్లా షార్ట్ కట్ ఉంది, రండి. షార్ట్ కట్. సో ఇది కోటలో. సో కోటలో ఇది చుట్టూ రావడం కన్నా ఎక్కడం కష్టం అంటావా సార్? ఇట్లా ఎక్కొచ్చు కదా. సో కోట ఈ కోటలోనికి పశు పోషణ జరుపుకోవడానికి ఇక్కడ చుట్టూ గ్రామస్తులు వస్తూ ఉంటారు. సో ముఖ్యంగా మేకలు, గొర్రెలు లాంటివి మేపడానికి వస్తూ ఉంటారు. సో ఇది కోట పైన వర్షపు నీటిని నిల్వ చేయడానికి ఒక రిజర్వాయరు, చాలా నీరు స్టోర్ చేయబడింది. చాలా పెద్ద రిజర్వాయర్ ఇది. పైన పడిన వర్షపు నీటిని అట్లా నిల్వ చేసుకోవడం వల్ల వారి సామ్రాజ్యంలో నీటి కొరత లేకుండా నీటిని సంరక్షించుకోవడం. సో ఇక్కడే ఒక విలేజ్ ఉంది. ఇది కూడా గుత్తి విలేజ్ అనుకుంటున్నాను. ఇదొక వాళ్ళు. ఎట్టకేలైతే గుత్తి కోట పూర్తి స్థాయిలో ఎక్కలేదు, ఇంకా ఎక్కబోతున్నాము. ఎక్కడమైతే ఎక్కినాము కానీ దిగడము ఇక ఉంది. దిగడం చేతనవుతుందో లేదో చూడాలి. ఇప్పటికే పూర్తి స్థాయిలో అలసిపోయినాము. ఇది కోనేరు. ఎస్. సో నీటిని నిల్వ చేసుకోవడానికి ఉపయోగించే కోనేరు. సో పైన కురిసిన వర్షపు నీరు అంతా ఈ కోనేరులో స్టోర్ చేయబడుతుంది. ఇదంతా కోటలోని మైదాన ప్రాంతము. ఇది కోట పై భాగం ఇది. కోనేరు పూర్తి స్థాయిలో కోనేరు సగభాగం నీటితో నింపబడింది. సరి అయిన నిర్వహణ లేకపోవడం వల్ల లోపల అంతా పిచ్చి మొక్కలు మొలకెత్తాయి. గుత్తి కోట. అప్పట్లోనే ఈ కోటకు ఇటుకలు కూడా వాడినారు, రెడ్ బ్రిక్స్ కూడా వాడి ఉన్నారు కట్టడాల కోసము. సో ఈ కోట సార్ ఏం కూర్చున్నారు? ఇదేముంటుంది సార్? ఇది గుర్రాలను సంరక్షించే ఇది ఉంటుంది కదా.
అంత చిన్నగా ఉండవులే సార్. సుంకన్న సార్, రాముడు సార్, నాగప్రసాద్ సార్ బాగా అలసిపోయినట్టున్నారు. సో చాలా చాలా రోజుల తర్వాత ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్ని సందర్శించడం జరిగింది కదా. ట్రెక్కింగ్ హాయ్. సో ఇక్కడ చూడండి వెరైటీ ఫ్లవర్స్, గుత్తికోటలో ప్రత్యేకంగా ఉన్న వెరైటీ ఫ్లవర్స్. సో వీకెండ్స్లో ఈ నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు సార్. అవు సార్, వీకెండ్స్లో ఈ నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు మనం. జామ చెట్టు అది సీతాఫలం చెట్టు. సో ఇది సీతాఫలం మొక్క. అన్నారు కదా సారు, రాముడు సారు, వర్షం పడితే ఇక్కడ నాగప్రసాద్ సారు, మా యువకుడు బాబు. పిచ్చి మొక్కలతో బాగా ఎక్కువైపోయింది కదా సార్. వర్షం పడితే పైకి పోతే వర్షం పడినా చింతించేది లేదు ఇంకా. ఎట్లా చెమటలతో తడిచిపోయినాము. అమ్మో. అద్భుతం. సో ఈ కోటను ఎక్కేటప్పుడు కాళ్ళకు చెప్పులు లేకుండా ఎక్కడమే ఉత్తమం సార్. లేకపోతే కాళ్ళకు చెప్పులు వేసుకొని ఎక్కడం చాలా కష్టతరమైన పనే. ఇప్పుడు వర్షం వచ్చేటట్టు ఉంది కదా సార్. సో మేఘాలు, ఆకాశం మేఘావృతమైంది. ఏ క్షణమైన వర్షం కురవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, గుత్తికోటను మిస్ చేసుకోవద్దు. ఇక్కడ కూడా నీటిని నిల్వ చేసుకోవడానికి కోనేరు లాంటిది నిర్మించి ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి, వీలైతే ఒక వ్యూ కొట్టండి, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ ఇటు చూడండి. మా సుంకన్న సార్ ఇటు చూడు. సుంకన్న సార్, మా సారు ఆయన ఆనందంతో ఇంత ఎత్తును నా ఎక్కిన సంగతి మర్చిపోయినాడు. దిగేటప్పుడు ఉంటుంది మా సార్కు. సో నీటిని నిల్వ చేసుకోవడం వీళ్ళ దగ్గరే మనం నేర్చుకోవాల్సింది. ఇక్కడ పెద్ద కోనేరు. ఓ, చిన్న కోనేరు అంట. ప్యూర్ వాటర్. ఎస్, వర్షపు నీరు ఇక్కడ నిల్వ కాబడి ఉన్నది. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ డ్రింకింగ్, ఫర్ వైల్డ్ అనిమల్స్. ఎస్, దీస్ ఆర్ ద స్టెప్స్ constructed with the natural stones. Yes, really I enjoyed
I enjoyed trekking on this Kota. I am very very happy to this weekend. This is the top portion of the Kota, and also it is destroying in state. So almost all it is destroying state. We have to protect it. So it is our traditional construction. We have to protect it and save it. Yes, this is the topmost, uppermost Kota. ఏముంది సార్ అక్కడ? అవునా, చూపించినారా? ఏమైనా బొమ్మలు వేసినారా గుర్రపుశాలని? పైకి వచ్చినామా సార్? ఇంకా ఉందా పైకి? అది ఉంది. అట్లా పోవాలండి. అయ్యో ఉండండి సార్, నేను వస్తున్నాను. ఓ, ఇది గుర్రపుశాల ప్రవేశము. సో ఇందులో మా సుంకన్న సారు, నాగప్రసాద్ సారు, ఏదో ఆశించి అప్పట్లోనే పెయింటింగ్ చూడండి, టాప్ మోస్ట్ రూప్ పైన మన పూర్వీకుల పెయింటింగ్ మనము గమనించవచ్చు. ఓ, సూపర్ పెయింటింగ్. సో ఆల్మోస్ట్ ఆల్ we are following their trend. We are not trendsetter, we are following their trend also. Yes, so this is the, yes, so this is the horse house. This is the horse house. All the horses utilized by the king of Kota is staying here. Yes, we are going outside of the horse house. Let us go topmost side of the Kota. So it is better to barefoot to trek it with a barefoot on this Kota. Yes, this is the outside of the horse house. Yes, wow, brilliant construction. బో, ఇది కూడా కోనేరు కదా సార్? సార్ ఎక్కువ రాజులు నీటి నిల్వ కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినాడు కదా సార్? ఎక్కడ చూడు ఎత్తుపై నుంచి వచ్చిన నీటిని ఎక్కడికక్కడ స్టోర్ చేసుకున్నాడు. సో ఈ కోటలో ఉండే ప్రజలకు నీటి కొరత ఉండదు ఫ్రెండ్స్. ఎస్, ముందర సుంకన్న సార్ను చూస్తున్నాము. ఎక్కుతున్నాడు. ఎక్కినాడు. అతి కష్టం మీద కోటనైతే ఎక్కినాము, కానీ దిగడం చాలా కష్టంగా ఉంటుంది. ఎస్, ఓ, దిస్ ఈజ్ ఆల్ కామన్. ఏం ఫ్రెండ్స్, మీరు రాలేకపోతే ఎవరు ఎక్కుతారు ఫ్రెండ్స్?
సుంగన సారు చెమటలు కక్కిస్తున్నాడు. సింహానికి చెమటలు కక్కడం మొదటిసారి చూస్తున్నాము. ఎప్పుడు సింహాలు చెమటలు కక్కించడం తప్ప కక్కవు. అబ్బా, ఓ ఈడ ఒక కోనేరును చూస్తున్నాం మనము. ఓ ఓ ఓ ఓ కోట మొత్తము దాదాపు 50 కోనేరుల కన్నా ఎక్కువ ఉన్నాయి సార్. చిన్న పెద్ద కోనేరులు అన్నీ కలుపుకొని దాదాపు ఆల్మోస్ట్ 50 కోనేరులు ఉండవచ్చు. ఓ దీంట్లో కూడా నీరు చాలా చాలా నిల్వ ఉంది. కాకపోతే నీరు ఎక్కువ నిల్వ ఉండిపోవడం వల్ల అది మురికికరంగా ఉంది. ఎస్, కోట పైన ఈ ఫారం చెట్లు ఎక్కువగా మొలకెత్తాయి. సో ఇటువైపు చూస్తే మొత్తం గుత్తి పట్టణం మనకు కనిపిస్తూ ఉంది. సో ఈసారి కోట ఎక్కేటప్పుడు మీరు కనీసం 2 వాటర్ బాటిల్స్, భోజనం ఏర్పాటు చేసుకొని రావాలి. సో కోటను పూర్తి స్థాయిలో చూడాలంటే కనీసం మనకు ఒక రోజు పడుతుంది. సో ఇదో ఫ్రెండ్స్, సో కోటలో కోనేరు, ఈ కోనేరు వైపులా మేకలు మేపుకోవడానికి గ్రామస్తులు మేకల్ని తోలుకొని వచ్చారు. ఆ మేకలకు కావాల్సిన నీరు, తాగడానికి నీరు ఇక్కడ అందుబాటులో ఉంది. సో అక్కడ ఏదో కోటలో ఏదో ఒక గృహం లాంటిది ఉంది. అది చాలా దూరంలో ఉంది, దాన్ని చూడలేము. కొంచెం సమయం లేకపోవడం వల్ల అక్కడికి వెళ్ళలేకపోతున్నాము. సో ఇటువైపు చూస్తే కొత్త గుత్తి. సో ఇదంతా శిథిలావస్థలో ఉంది కోట. ఎస్, ఇంకా మనం పైకి వెళ్తున్నాము. అమ్మో, కోట వాల్. మనకు బయట నుంచి చూడడానికి కోట పెద్ద కన్స్ట్రక్షన్ ఏం కనిపించదు. కాకపోతే వచ్చే కొద్దీ ఈ కోటలో కన్స్ట్రక్షన్స్ చాలా ఉన్నాయి. సో వెరీ అద్భుతమైన ప్రదేశము. సో వీకెండ్స్లో ఎర్లీ మార్నింగ్ 10కి వచ్చి సాయంత్రం 5 వరకు కోటను సందర్శించి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ కోట పట్టణంలోనే ఉంది కాబట్టి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. పిల్లలతో జాగ్రత్తగా కోట ఎక్కాలి. ఎస్, ఓ కోటనైతే ఎక్కాము కానీ తిరిగి దిగడం చాలా కష్టం. అయ్యా, సో ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. సుంకన సార్ కోట ఎక్కినాడు. ఎస్ ఎస్ ఎస్, finally we are trekking, we are climbing the peak of the Kota. Yes, finally we are standing on the top of the Kota. Here sitting my friends
Nagprasad sir and Ramudu sir. Yes. So this is the pit. Pit Gunta. Yes. Some of the people have excavated for the some gold like diamonds. Yes. This is the top of the Kota. So here this is the new Gutti. Yes, new Gutti. So there is a driving track. Yes, that is the highway. So this is the new Gutti. Yes, here grazing animals, villagers animals. Yes, so that is a highway Anantapur Kurnool highway. These are the there on highway passing buses, lorries and containers. Yes, flying boats. ఏమి ఓ కానీ ఎస్ బర్డ్స్ కోనేరు నీళ్ళు ఉన్నాయి చూడండి సార్. కోనేరు నీళ్ళని వాడుకో. ఎస్, ఇది గుత్తి పాత ఊరు, కోనేరు చెరువు. సో గుత్తికి నీటి కొరత అనేది ఉండదు సార్. కోటగోడ చైనా వాళ్ళని పోలి ఉంది. సో మనకు రోడ్డు పై నుంచి కనిపించే ప్రాంతం చాలా తక్కువగా ఉంటుంది కదా సార్. అసలు ఈ కోటనే కనిపించదు రోడ్డు పై నుంచి. సో చుట్టూ కోటనే, ఎటు చూడు కాంపౌండ్ కోట. సో ఇది గోల్కొండ పోర్టుకి ఎక్కడ తీసిపోదు సార్. గోల్కొండ పోర్టుకి ఎక్కడ తీసిపోదు. బాగుంది. అంటే ఇక్కడ పేదరాజు, అక్కడ రిచ్ రాజు ఉన్నట్టున్నాడు కదా. ఎస్,